హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. మా ఊరిలో భోగి పండగ అయితే ఇలా చేసుకుంటాం. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మా పల్లెటూరిలో భోగి పండగ ఎలా చేసుకుంటామో ఫుల్ వీడియో చూడండి. కట్టెల పొయ్యి మీద ఇలా పాత్ర పెట్టేసుకుని వాటర్ పెట్టుకుని, వాటర్ కాగిన తర్వాత పిల్లలందరికీ నలుగురు పెట్టేసి స్నానాలు చేపించేస్తాం. మా అమ్మ మా నాన్నమ్మ అయితే ఇలా పాత్రలో వాటర్ కాయేసి మాకందరికీ స్నానాలు చేపించేసేవారు మా చిన్నప్పుడు. చూడండి, మా అమ్మ వేసిన పొయ్యి మీద వాటర్ కాసేసుకుని ఇలా అందరికీ స్నానాలు చేపించేస్తారు. ఇప్పుడైతే పెసరపప్పుతో పులగమన్నం చేస్తున్నాం. పెసరపప్పుని రైస్ని ఉడికించేసుకుని, పెసరపప్పు రైస్ ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. పులగమన్నంలో కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు పులగమన్నం అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి ముంద ముగ్గులు చూడండి. ఇది మా అమ్మ వాళ్ళు ఇల్లు. చూడండి, మా భోగి మంట చుట్టూ ఇలా ముగ్గులు వేసుకుంటాం. మా పిల్లలందరూ అయితే స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని భోగి మంట అయితే వేసేశారు. భోగి మంట వేసేసిన తర్వాత పిల్లలందరికీ ఇలా అరిటాకుల్లో పులగం పెట్టేస్తాం. అరిటాకులు వేసి కొద్దిగా పులగం వేసి పులగంలో నెయ్యి కూడా వేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. మా ఇంట్లో ఎప్పుడు పండగలు జరిగినా ఇలా ఒక పెద్ద అరిటాకు తెచ్చేసి పిల్లలందరికీ ఒకే అరిటాకులో పెడతాం.
అందరికీ హ్యాపీ భోగి ఫ్రెండ్స్. మా భోగి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.